తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చీఫ్ పీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి కుప్పం తరలిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు వైసీపీ భయపడదని, ప్రభుత్వ అరాచకాలపై తమ పోరాటం కొనసాగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పీఆర్ఓ శ్రీహరి గారిని ఈరోజు ఉదయం పోలీసులు అత్యంత అక్రమంగా, చట్టవిరుద్ధంగా, పాశవికంగా అరెస్టు చేసి కుప్పంకు తీసుకువెళ్తున్నారట. చంద్రబాబు గారి మీద చట్ట వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద నెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పీఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవటానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారి మీద కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేకుండానే ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే చంద్రబాబు గారి తోడల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పెద్ద పుస్తకమే రాసి, నా తోడల్లుడు చంద్రబాబు నాయుడు అంత నీచుడు, దుర్మార్గుడు మరెవ్వరూ లేరు, చరిత్రలో ఇలాంటి వ్యక్తిని కానము, ఇంతటి అవినీతిపరుడు లేడు, తన స్వార్థం కోసమని ఎవరినైనా కూడా వాడుకొని వదిలేసి తన్ని తగలేసే రకం, ఎన్ని రకాలైనటువంటి కరప్షన్స్ చేయగలమో అన్ని రకాలుగా చేసి నిరూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు.